వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్న మేడారం జాతర అయితే రానే వచ్చేసింది. సో జనవరి 28 నుంచి అయితే మేడారం జాతర స్టార్ట్ అవబోతుంది. మనం వెళ్ళి మన సబ్స్క్రైబర్ల కోసం, మన ఫాలోవర్ల కోసం ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాము. ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్స్ అని తెలుసుకోబోతున్నాం. మేడారంకి ఎలా వెళ్ళాలి, మేడారంలో క్రౌడ్ ఎలా ఉంది, సో కొత్తగా మోడిఫై అయితే చేశారు. సో మేడారం ఎలా ఉంది అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో సారలమ్మ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, సో మేడారం ఎలా వెళ్ళాలి అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది మా తీగల బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. మన కరీంనగర్ నుంచి వెళ్ళి హుజరాబాద్, కమలాపూర్, భూపాలపల్లి, మేడారం. సో ఇది మన రూట్ మ్యాప్. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక రూట్ కూడా ఉంది. సో ఆ రూట్ లో మళ్ళీ రిటర్న్ లో చూపిస్తాం మీకు ఎట్లా వెళ్ళాలనేది. సో కంప్లీట్ రోడ్ వ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఎలా వెళ్ళాలి, కార్ లో వెళ్తే ఎట్లా ఉంటది, ఓన్ వెహికల్ లో వెళ్తే ఎలా ఉంటది, బస్సెస్ లో వెళ్తే ఎలా ఉంటది, సో అన్ని కూడా క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఇక్కడ నుండి మేడారం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాం. కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా మేడారంకి అయితే బయలుదేరిపోదాం. జై సమ్మక్క సారక్క. చలో, నా వెహికల్ అయితే రెడీ చేసేసుకున్నాను. మన వెహికల్ అక్కడ పార్క్ చేసినారండి. మన వెహికల్ లో మేడారంకి అయితే వెళ్ళిపోదాం. చలో. సో ఇది వచ్చేసి మన మానకొండూరు అనమాట. ఇటు రైట్ సైడ్ లో మన మానకొండూరు చెరువు ఉంటది. మా వినాయకులు అన్ని కూడా ఇక్కడే మానకొండూరు చెరువులో అయితే వేస్తారు, నిమజ్జనం చేస్తారు. మానకొండూరు లెవెల్ ఉన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒక లైక్ అయితే కొట్టాలి. మానకొండూరు నుంచి మన మానకొండూరు అని ఒక కామెంట్ అయితే పెట్టండి. చలో స్టార్ట్ అయిపోయినాం. మానకొండూరు క్రాస్ అవుతున్నాం. ఒకసారి రోడ్ చూపిస్తాను. మన సైడ్ ఎక్కువ లారీలు పోతాయి, అంటే వరంగల్ టు, అంటే హుజరాబాద్ టు కరీంనగర్. హుజరాబాదే కదా, హుజరాబాదే కదా కాదు, ఇప్పుడు మనం పోయేది హుజరాబాదే కదా. నన్ను కన్విన్స్ చేస్తాడు ఏమున్నా, పక్తి ఏమున్నా నన్ను కన్విన్స్ చేయాలి, నన్ను పెద్ద పెద్ద మాటలు అనాలి, లాగంతా డిస్టర్బ్ చేయాలి. ఎందుకు పోతున్నావు మేడారం, నువ్వు దేవుని మొక్కు చెప్పు. కరుంగల్ మాల ఎంత ప్రేమ కొద్దిస్తాడు అలిగేసింది ఒక ఆర్కు. సో మినిమం ఉంటది మన వాళ్ళతోని. సో నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా, మస్తు అనిపిస్తుంది. అసలు మేడారం జాతర అనగా నాకు ఊపు వస్తుంది. కానీ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే జాతర స్టార్ట్ అయినాక పోతే మస్తుంటాయి. కానీ నేను మళ్ళీ పోతా ఈ ఒక్క సంవత్సరమే. ఇప్పుడు ఏంటంటే రూట్ మ్యాప్ క్లారిటీగా గద్దలు ఇప్పుడు అసలు ఘోరంగా అసలు ఇక్కడ చూడండి, ఒక జమ్మికుంట 44, హన్మకొండ 62, హుజరాబాద్ 32. తప్పు చదివినా నేను, కరెక్ట్ చదివినా కాదు. 32 నుంచి 64 పోయింది, 64 నుంచి 44 వచ్చిందని డౌట్ వచ్చింది. సో అయితే ఏం చెప్తున్నా, ఇప్పుడు మేడారం జాతర ఇప్పుడే ఎందుకు పోతున్నాం, ఇప్పుడు 2025లో వెళ్తున్నాను నేను. 2026 కల్లా మన వీడియో మొత్తం వైరల్ అయిపోతుంది. 2026 జనవరి 28 రోజు జాతర స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, మేడారం 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 అని మొత్తం ఇప్పుడు ఘోరంగా వైరల్ అయిపోతుంది. కాబట్టి అసలు ఈ నెల నుంచి, డిసెంబర్ నుంచి ఘోరంగా మంది పోతున్నారు. అసలు సండే వస్తే వాళ్ళు విపరీతమైన క్రౌడ్ ఉంటున్నాడు అసలు అక్కడ. సో ఏంటంటే ఇప్పుడు గద్దెలు మంచిగా రెడీ అయిపోయినాయి కాబట్టి ఒకసారి క్లారిటీగా చూపిద్దాం ఎట్లుంటది. రూట్ మ్యాప్ ఇప్పుడే చూపించాలి. మళ్ళీ నేను జనవరిలో పోయినా అంటే ఈ రోడ్ అంతా కనీసం ఉసుకెత్త కూడా రాలేదు, అంత జనం ఉంటారు. అందుకనే ముందే క్లారిటీగా మంచిగా నీట్ గా రోడ్లను చూపిస్తా. మీరు వెళ్ళేటప్పుడు మన వీడియోని చూసే వెళ్ళండి, ఎందుకంటే మీకు క్లారిటీ ఉంటుంది ఎట్లా పోవాలి. కార్లు ఏడ పార్క్ చేస్తారో అది కూడా చూపిస్తా మీకు. ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే కార్ పార్కులు చేస్తారు, ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచే కార్లను పార్క్ చేసుకుంటూ వస్తారు. అది కూడా క్లారిటీగా చూపిస్తా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. దర్శనానికి కూడా ఏ రూట్ల నుంచి పోవాలి, విఐపి దర్శనాలు ఎట్లా, నార్మల్ దర్శనాలు ఎట్లా, సో అవన్నీ కూడా చూపిస్తా. అన్ని చూడండి, మంచిగా మన వీడియో చూసి నిమ్మలంగా ఉండి జాగ్రత్తగా రండి. చలో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మానకొండూరు అయితే క్రాస్ అయిపోయినాం. దుబాయ్ సీన్ ఫోన్ చేస్తాడు మా ఆయన కూడా, ఆల్రెడీ కాల్ రింగ్ అవుతుంది. చలో ఇంకేమైనా చెప్తారా జాతర గురించి మీరు, మీ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయననే ఉంటాడు, ఆడ జాతర మొత్తం అలానే డ్యూటీ పడుతుంది. ఎట్లుంటుంది ఏమైనా చెప్తారా జాతర గురించి? నో కామెంట్స్. నన్ను ఇన్వాల్వ్ చేయద్దు చారి గారు అంటాడు. కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ రూట్ లో కొత్త బ్రిడ్జ్ అయితే పడ్డది, కొత్త రూట్ పడ్డది. దీని వల్ల ల్యాండ్ రేట్లు ఘోరంగా పెరుగుతాయి అనుకున్నాం, కానీ ఏం పెరగలే. మా ల్యాండ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి హుజరాబాద్, భూపాల్పల్లి, మేడారం, కమలాపూర్ మధ్యలో వెళ్ళిపోతుంది అని అప్పుడే చెప్పినాయి కదా, ఇంకెన్నిసారి చెప్పి విసిగించాలి అలా అంటే చెప్తున్నా. ఈ రూట్ లో డిస్టెన్స్ వచ్చేసి 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. 160 160 కిలోమీటర్లు. ఆయన కోరిక మేరకు కొత్త రోడ్ అట
अभी देखो ना वीडियो। बहुत उम्मीद से मैंने पहला कदम बढ़ाया, मैं चलना चाहती थी तुमने उड़ना सिखाया। बहुत उम्मीद से मैंने पहला कदम बढ़ाया, मैं चलना సో మళ్ళా మొత్తానికైతే హుజరాబాద్కి అయితే వచ్చేసినాం. హుజరాబాద్ వాళ్ళు ఎవరున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, హాయ్ అని పెట్టండి, హుజరాబాద్ అని చెప్పి కింద కమెంట్ పెట్టండి. సో ఇది మన హుజరాబాద్ అనమాట. కరీంనగర్ నుంచి హుజరాబాద్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంటుందని, ఎగ్జాక్ట్లీగా 45 కిలోమీటర్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ అటు ఎక్కువ తక్కువ చెప్పిన వేసుకోకుర్రి. సో అది మ్యాటర్. హుజరాబాద్ చాలా బాగుంటుంది, హుజరాబాద్ పీపుల్ కూడా చాలా బాగుంటారు. హుజరాబాద్ వాళ్ళు అంటారా బాబు? సో కమెంట్ కొట్టుర్రి. హుజరాబాద్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికంటే రాదు ఫస్ట్ ఒక మ్యాప్ చూసుకుంటే ఎక్కడికి పోతున్నాం అనేది మనకి ఎక్కువ తెలియదు. వరంగల్ ఎక్స్ట్రా రోడ్ నుంచి లెఫ్ట్ కొట్టాలి మళ్ళీ హుజరాబాద్ దాటినాక. ఇప్పుడు మనం కరీంనగర్, మనకొండూరు, హుజరాబాద్కి అయితే వచ్చేసినాం. హుజరాబాద్ నుండి వెళ్ళి కొంచెం ముందుకు పోయినాక వరంగల్ రాకముందే వరంగల్ ఎక్స్ట్రా రోడ్లో లెఫ్ట్ కొట్టి పోవాలన్నమాట. పోతే ఏడుకోతామని నన్ను అడగకూరి. ఏడుకోతామంటే ఉప్పల్ బాల ఎందుకు వచ్చింది? ఉప్పల ఓకే. నేను ఏం పెట్టినా ఏదో మ్యాప్ పర్కాల్కి అయితే వెళ్తాం. పర్కాల్కి అయితే వెళ్తాం. పర్కాల్ ఎగ్జాక్ట్లీగా 11:54 అవుతుంది. సో హుజరాబాద్ దాటుతున్నాం. చలో మళ్ళీ నేను ఎక్కడికంటే వరంగల్ ఎక్స్ట్రా రోడ్ దగ్గర అయితే వీడియో ఆన్ చేస్తాను. రూట్ క్లారిటీగా చూసుకోండి, మంచిగా అర్థమయ్యేటట్టే చూపిస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. ఈ మేడారంలో ఒక సర్ప్రైజ్ ఉంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మంచి సర్ప్రైజ్ అయితే చెప్తాను. చలో రైట్. तुमने उड़ना सिखाया, ये तो शुरुआत है, ये तो शुरुआत है, अपनी तैयारी है, ये जर्नी मेरी नहीं है हमारी. Road for 31 kilometers. Continue on Parkal, Hazurabad. వరంగల్ ఎక్స్వే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం పరకాల అయితే వెళ్తున్నాం. పరకాలకు దగ్గర 32 కిలోమీటర్స్ ఉంటుంది. సో పరకాల వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. నాకు హుజరాబాద్ నుండి వరంగల్ ఎక్స్వే రోడ్ 2 కిలోమీటర్ దూరం ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దాటేసి ముందుకు వెళ్ళిపోతారు. మీరు ఒక 2 కిలోమీటర్లు రాగానే డైరెక్ట్ వరంగల్ ఎక్స్వే రోడ్ నుండి లెఫ్ట్ కొట్టేస్తే మీకు పరకాలకి వెళ్ళిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చలో రైట్. ఇప్పుడు పరకాల వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. కమలాపూర్ ఎక్కువ ఎవరైనా ఉంటే కమలాపూర్ వాళ్ళు ఎవరున్నా కూడా మన వీడియోకి లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి. సో కమలాపూర్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడే కమలాపూర్ దాటవుతున్నాం. చలో పద్మావతి వైన్స్ మెస్ గైస్, పరకాలకైతే వచ్చేసినాము. సో ఇది పరకాల అనమాట. పరకాలలో కూడా లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి. సో పరకాలకి ఇంత తొందర వస్తామని అనుకోలేదు, అసలు తెలియలేదు. జర్నీ అంత బాగా వచ్చేసినాం ఫట్ అని. రోడ్డు కూడా సూపర్ ఉంది అసలు. నేను కొన్ని సంవత్సరాల కింద చూసిన రోడ్డుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. సో మస్తు మంచిగా నీట్గా అయితే ఉంది. ఇక పరకాల డిపో అనమాట. సో రైట్, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ భూపాలపల్లికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఏదైనా కొంచెం టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాము. సరే మళ్ళీ భూపాలపల్లి పోయినాక మళ్ళీ రోడ్ అయితే ఆన్ చేస్తాను. సో అంతలోపు పరకాల చూసేసారు. సో ఇది పరకాల, బాగుంది పరకాల విలేజ్. పరకాల నుంచి ఎవరున్నారు కమెంట్ చేయండి అబ్బా. కమెంట్ చేసి మీ డీటెయిల్స్ పెట్టుర్రి, లాస్ట్లో మంచి సర్ప్రైజ్ ఉంది. సో ఇది పరకాల నుంచి ఇప్పుడు మనం భూపాలపల్లి వెళ్తున్నాము. భూపాలపల్లికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేసుకుందాం. కానీ ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలే. కానీ మస్తు ఉంది పరకాల అయితే. నేను పరకాల అంటే సమ్ విలేజ్ చిన్నగా ఏదైనా ఉంటుంది వచ్చి అనుకున్నాను. మస్తు ఉంది, మన కరీంనగర్ లెక్క ఉంది. చలో సో రైట్ అయితే గైస్, చలో మనమైతే భూపాలపల్లికి అయితే రీచ్ అయిపోయినాము. యాక్చువల్గా అసలు రోడ్ ఎంత బాగుందంటే ఇంత డిస్టర్బెన్స్ లేదు, చాలా పీస్ఫుల్గా ఫాస్ట్గా సేఫ్గా అయితే వచ్చేసినాము. సో ఆకలి అవుతుంది, టైం వచ్చేసి 12:31 అవుతుంది, లంచ్ టైం అనమాట. సో ఇక్కడ తిందామని చెప్పేసి ఇక్కడ వెజ్కి అయితే ఆగినాము.
సో మంచిగా అన్ని రకాల ఫుడ్ అయితే ఉంది. సో ఆయన సర్వ్ చేస్తున్నాడు, తిందాం. ఫస్ట్ తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాము. సో నేనైతే ఈరోజు వెజ్ ప్రిఫర్ చేస్తున్నాను. సో మంచిగా రైస్, కర్రీస్, పప్పు, చారు అన్నీ కూడా ఉన్నాయి. అలా ఎంత పర్ మీల్ ఎంత పడుతుంది ఇక్కడ? 100 రూపీస్కి మీల్ అనమాట. అన్లిమిటెడ్ రైసా? ఓకే. దమాగ్ నోరు దమాగ్ రెడీయా? రెడీ పెట్టు. గైస్ మీరు వస్తే మాత్రం కరీంనగర్ టు హుజరాబాద్, హుజరాబాద్ టు పరకాల, పరకాల టు భూపాల్పల్లి ఈ వేనరండి. మస్తుంది రోడ్. నిజంగా నేను ఏమనుకున్నా అంటే ఈ రోడ్ బాగాలేకపోతే నెక్స్ట్ రోడ్ ఏమైనా సజెస్ట్ చేద్దాము రిటర్న్ లో అనుకున్నా, కానీ అసలు మస్తు ఉంది. జర్నీ ఏం తెలియట్లేదు. సో ఇక్కడ మనకు నేను లంచ్ కాగాను ఇక్కడ టమాటా చట్నీ, పప్పు, మంచిగా కర్రీ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఒక బుక్క తినేద్దాం, నాకు ఘోరంగా ఆకలి అవుతుంది గైస్. చలో రండి రండి, దగ్గర రండి. ఫోకస్ పెట్. మా ఆయన నేను తిన్న వీడియోలు అన్నీ డిలీట్ చేస్తున్నాడు. అసలు నేను మంచిగా తినుకుంటూ చూపించింది అన్నీ కూడా డిలీట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టాను, ఇక్కడ చూపి. చాలా బాగుంది. చట్నీ, టమాటా చట్నీ, తప్పడం. ఆగవు, ఫస్ట్ చట్నీని ఆస్వాదించని. ఎందుకు ఆవేశపడుతున్నావు? మా ఆయనకు అమ్మ అమ్మ రావద్దు. గైస్ సో భూపాలపల్లికి అయితే వచ్చేసినాము. ఇప్పుడే మంచిగా ఈ హోటల్లో తిన్నాం. మా ఇంటి వంటనట, బాగున్నాయి. కాకపోతే చాలా బాగుంది వంట. మంచిగా తిన్నాం. ఆగు, తిన్నాం పోతున్నాం. సో నా కారు అక్కడ ఉందాగు, నా బంగారు కూన. ఇదే అండి, ఇదే మా బంగారం. కొన్ని దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి ఆగింది. కరీంనగర్ కీర్తన. భూపాలపల్లిలో ఎవరున్నా కూడా కింద కమెంట్ చేయాలి. హాయ్ అని పెట్టుర్రి. కొంచెం అందరికి రిప్లై ఇస్తా ప్లీజ్. లాస్ట్ లో మంచి సర్ప్రైజ్ ఉంది. అయ్యా సర్ప్రైజ్ మిస్ కాకండి అయ్యా. హాయ్ అని పెట్టండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, షేర్ కొట్టండి. ఇవన్నీ ఒరేదే కానీ చలో స్టార్ట్ అయిపోదాం. మనం భూపాలపల్లి నుంచి ఇక డైరెక్ట్ మేడారం కొట్టేద్దాం. పొద్దున ఏమొస్తాయి? ఏం రావు. ఫారెస్ట్ ఏరియా వస్తుంది, చాలా బాగుంటది. ఆగి వీడియో తీసుకుందాం. చలో షార్ట్ వీడియో తీసుకోవాలి. రోడ్ నేను షార్ట్ వీడియోలో ఒకటి భూపాలపల్లి అదొకటి ఏడు కొడితే అయిపోయి. సో గాయస్ యాక్చువల్గా మనం భూపాలపల్లి దాటేసి ముందుకైతే వచ్చేసినాము. ఇది నార్మల్గా భూపాలపల్లి ఎక్స్రే రోడ్ అనమాట. ఈ ఎక్స్రే రోడ్ నుండి వెళ్ళి లైక్ మనం రైట్ సైడ్ అయితే తీసుకున్నాం. సో వెనకాల కనిపిస్తుంది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అనమాట. సో మొత్తం ఫారెస్టే కనబడుతుంది. మంచి వ్యూ చూపించుకుంటే వెళ్ళిపోతాను. చాలామంది కార్లు అయితే వెళ్తున్నాయి. అది యూడూరు ఆల్రెడీ మేడారం జాతర స్టార్ట్ అయిపోయింది. నా కార్ ఇక్కడ ఉంది. సో ముందు మంచి వ్యూ అనిపిస్తుంది, చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఉన్న గాయ్స్ ఫారెస్ట్ ఏరియా. సో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా కనబడుతుంది మంచిగా వెనక. సో ఇక్కడ పస్రా 53 కిలోమీటర్లు అని 58 కిలోమీటర్లు అని చూస్తుంది. సో ఇది ఏరియా అంటే మంచిగా ఫారెస్ట్ ఏరియా. సూపర్ ఉంది. రోడ్ అయితే అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. అప్పటి నుంచి మేము రోడ్ మీద ఎడుతున్నాం. మంచి రోడే ఉంటుంది పోయేదాకా. సో చూడాలి, మస్తుంది. అయ్యా రోడ్ చూపిస్తున్నాయ్యా. సో గైస్ రోడ్ మీద మస్తు మంకీలు ఉన్నాయి. మేము రోడ్ స్లో ఎత్తేయాలి, పాపం ఉరికొస్తున్నాయి. ఏం తీసుకొచ్చిర్రో ఏమోనని. నేను అప్పటి కరీంనగర్ నుంచి రాగా ఒక 2-3 డజన్ల బనానా వేసుకొద్దాం అనుకున్నాం, కానీ ఒక 10 డజన్లు పోనీ ఏమన్నాడు. కానీ కొన్ని దుష్టత శక్తులు నన్ను ఆపినాయి, అందుకే తీసుకురాలేదు. ఈసారి పక్కా తీసుకొస్తా. ఆ దుష్ట శక్తి ఎవరో కాదు, ఏమని. వస్తుంది కదా రోడ్, అసలు సూపర్ ఉంది కదా. వావ్ వాట్ ఏ నైస్ వ్యూ. అరే ఏమనుందా ఎసై ఒకటి ఉంటుంది రికార్డులో. రోజుగారి ఏనుగు మీద
రై రై రప్పర్రయ్యని ఊరేగిస్తానే పిల్ల. ये जर्नी मेरी नहीं है हमारी है, ये जर्नी मेरी नहीं है हमारी है, ये जर्नी मेरी नहीं है हमारी है. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మస్తు ఇబ్బంది పడడం తెలుసా, మేము ఘోరంగా ఇబ్బంది పడ్డాం. అంటే రోడ్ సరిగ్గా బాగాలేక, ఏ రూట్లో వెళ్ళాలో తెలియక రోడ్ సరిగ్గా లేక మస్తు ఇబ్బంది పడ్డాం. కానీ ఈసారి రోడ్ అదిరిపోయింది అసలు, మస్తు అంటే మస్తు చేశారు నిజంగా. ఒక హైదరాబాద్ పోయినట్టు, ఏదైనా మంచి డిస్టిక్ మంచి పాస్ట్ డిస్టిక్ పోయినట్టు ఉంది రోడ్. అసలు హైవే ఉన్నట్టే ఉంది అసలు. అంటే అంత పెద్ద డిస్టెన్స్ అంత వెడల్పు లేకపోవచ్చు, కానీ ఉన్న రోడ్ అయినా మంచిగా ఉంది. इन रास्तों पे चले थे साथ हम, नए एक सफर का करें आगाज हम, दिल की कलम से लिखे आसमां पे हम, नए इस सफर का करें आगाज हम, ये तो बेमतलब प्यार. సో గైస్ మొత్తానికి మేడారం అయితే వచ్చేసినాము. ఇది మేడారం ఊర్లోకి ఎంట్రీ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోరు సర్కిల్ని. మనకు మెయిన్ ట్రాఫిక్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుండేలే. సో ఘోరంగా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇటు వెళ్తే భూపాలపల్లి వెళ్తుంది, ఇటు వెళ్తే మనం ఇటు కూడా భూపాలపల్లి వెళ్తుంది. సో ఇది కరీంనగర్ రోడ్ కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము వచ్చిన రూట్ అయితే ఇది. సో భూపాలపల్లి ఇది అన్నమాట. సో బాగుంది, చలో వెళ్ళిపోదాం ఫాస్ట్గా, ఇంకా ఆలస్యం చేయకుండా. మస్తు ఎక్సైటెడ్ ఉన్నా అసలు ఎట్లుంటుంది అనేది. సో మంచిగా ప్రశాంతంగా సేద తీరుతున్న అందరు చెట్ల కింద కూర్చొని. చలో వెళ్ళిపోదాం. ఇంకొక ఫ్యూ మినిట్స్ అయితే మేడారం, అంటే మేడారం సమ్మక్క సారక్క గద్దెస్తుంది అనమాట. ఓకే గైస్, సో ఇంతటితో మన రోడ్ ట్రిప్ అయిపోయింది. కరీంనగర్ టు మేడారం అయితే రోడ్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. రోడ్స్ అని కూడా క్లియర్ ఉన్నాయి. మేము చెప్పిన రూట్లో కనుక మీరు వస్తే మీకు కంప్లీట్గా రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉంది. కొత్త రోడ్ కాబట్టి ఎట్లాంటి టెన్షన్ లేదు. హ్యాపీగా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మేడారం లోపలికి అయితే వచ్చేసినాము. సో ఇది కొత్త వీడియో అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ సెకండ్ అంటే దీని తర్వాత పార్ట్ 2 వస్తుంది. ఆ పార్ట్ 2లో ఏమొస్తుందంటే, చెప్పేది ఆగండి, పార్ట్ 2లో ఏమొస్తుందంటే, ఒక్క నిజం నన్ను వెనక నుంచి ప్రొవోక్ చేస్తున్నాడు, అందుకని సీరియస్ అయినా. సో ఇక్కడ కన్నెపల్లి సారలమ్మ దేవాలయం ఉంది కదా. సో గాయస్ ఇక్కడితో మా రోడ్ ట్రిప్ అయితే అయిపోయింది. రోడ్ ట్రిప్ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో కన్నెపల్లి సారలమ్మ టెంపుల్ అయితే రాబోతుంది. ఎక్సలెంట్ ఉంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది. మీరు సమ్మక్క సారక్క జాతర కంటే ముందు ఒక్కసారి మన టెంపుల్ వీడియోస్ని చూడండి, మనం చేసిన వీడియోస్ చూడండి, చాలా బాగా వస్తాయి, చాలా బాగా వచ్చినాయి కూడా. సో మస్తు ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి క్లారిటీగా చూద్దాం మంచిగా ఎట్లుంది, అమ్మవారి టెంపుల్ ఎట్లుంది, అమ్మవారు ఎట్లున్నారు, ఎట్లా తీసుకెళ్తారు. సో అదంతా కూడా అట్మాస్ఫియర్ మొత్తం చూద్దాము. సో రండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2లో సారలమ్మ వారి టెంపుల్ అయితే రాబోతుంది. అస్సలు మిస్ చేయకండి. ఆలస్యం చేయకుండా పార్ట్ 2లోకి వచ్చేసేయండి, అక్కడ కలుసుకుందాం.